శబ్దం గట్టి హల్లెలూయా. ఈరోజు సాయంకాలం 31వ రోజు విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. తప్పక అందరూ పాలు పొందండి. సమయంలో నేరుగా దేవుని వాక్యం విందాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుదాం. మైక్లో చదవండి, చదివేవారు. అటు తరువాత మెహేతబులకు పుట్టిన దేలయ్య కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనేదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతవాడునైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. హల్లెలూయా. కొంచెం అందరు చేతులు ఆకాశం చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గత కొన్ని దినాల నుంచి 30 రోజుల నుంచి మనం ప్రతిరోజు నెహెమ్యా గ్రంథాన్ని వింటూ వస్తున్నాము. దేవుడు అనేక విషయాలు మనకు నేర్పించుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క 2-3 డేస్ నేను రాలేదు, డాడీ వచ్చారు, నడిపించారు. ఈరోజు సాయంకాలం కూడా ఇదే నెహెమ్యా గ్రంథం నుంచి మనం వినబోతున్నాం. ఈ పూట నెహెమ్యా ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. గత వారం కూడా ఇదే అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం విన్నాం. ఏంటి, అంత గొప్ప స్థానానికి దేవుడు నెహెమ్యాకి ఎందుకు అప్పగించాడు అంటే, కేవలం దేవుని భయం ఉన్న కారణంగా, కేవలం దేవుని భయం కలిగిన వ్యక్తిగా నెహెమ్యా ఉన్నాడు. దేవుని భయంతో కప్పబడ్డాడు కనుకనే దేవుడు అంత గొప్ప బాధ్యతను, అంత గొప్ప స్థితిని నెహెమ్యాకు అప్పగించాడు. దేవుని బాధ్యత కలిగిన వారు, దేవుని భయం కలిగిన వారు ఎలా ఉంటారో గత వారం మనం విన్నాం. ఈ పూట అదే అధ్యాయంలో నెహెమ్యా ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నా వంటి వాడు పారిపోవచ్చునా అంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? నా వంటి వాడు పారిపోవచ్చునా. ఏ పరిస్థితిలో అంటున్నాడు? అసలే ఉన్నదే భయాందోళనకరమైన పరిస్థితి. శత్రువులు రానే వస్తున్నారు, చంపివేయడానికి వస్తున్నారని సమాచారం నెహెమ్యాకు విన్నాడు. విని అక్కడున్న మరొక వ్యక్తి అంటున్నాడు, మనం బ్రతకాలి అంటే దేవుని మందిరంలో ఉన్న గర్భాలయములో అతి పరిశుద్ధుల స్థలంలోకి వెళ్ళి మనం నిలబడితే బ్రతుకుతాము. అది దేవునికి విరుద్ధమైన పని. దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు తప్ప ఎవరికి అడుగు పెట్టకూడదు, నిజమే. కానీ మనం బ్రతకాలి అంటే విరుద్ధంగా చేయక తప్పదు, దేవునికి విరుద్ధంగా పోక తప్పదు. ఈ ఒక్కసారి ఉన్న వ్యక్తి సంభాషిస్తే అందరూ వెళ్దామని అనుకుంటున్న వేళ నెహెమ్యా అంటాడు, నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడనైన నేను నా ప్రాణం రక్షించుకోవడానికి దేవునికి విరుద్ధమైన పని నేను చేయదలిచేదనా అని అంటున్నాడు. సాధారణంగా ఇదే మాట మనం కూడా పలుకుతాం. కానీ ఎట్లాంటి టైంలో, ఏదైనా గొడవలు అవుతున్న టైంలో, నీకు తెలుసా నాలాంటోడైతే ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెట్టేటోడు కానీ అని అంటాం. అంటే నాలాంటి కోపిష్టోడైతే నేను ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు, నాలాంటి మొండోడైతే నేను ఖచ్చితంగా బాధ పెట్టేవాడు, నలుగుట్లోకి నేను అవమానపరిచేవాడని మనం కూడా లోకల్లో పలుకుతుంటాం. అయితే నెహెమ్యా ఎందుకు ఈ మాట అంటున్నాడు? నా వంటి వాడు నాలాగా ఈ స్వభావాలు కలిగిన వాడు దేవునికి విరుద్ధమైన పనులు చేయడు అనేక గొప్ప దృఢ నమ్మకంతో అంటున్నాడు, గొప్ప ధైర్యంతో పలుకుతున్నాడు. ఒక నాయకుడే తప్పు త్రోవలోకి వెళ్తే, ఒక నాయకుడే
రాంగ్ రూట్లో వెళ్తే అతన్ని వెంబడిస్తున్నవారు ఖచ్చితంగా తప్పుత్రోవ పడతారు అని కొన్ని మాటలు అంటున్నాడు. అయితే ఇటువంటి మాటే యాకోబు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం రాయబడింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చాలు, హల్లెలూయా. యాకోబు పత్రిక కూడా ఇదే మాట అంటాడు. ఏలియా అనే మనుషుడు ఉన్నాడు, ఆయన కూడా మనలాంటి స్వభావం గల వ్యక్తి, మనలాంటి మనుషుడే. మనలాగా బాధలు వస్తే కృంగిపోయిన వ్యక్తి, మనలాగా కోపం వస్తే తట్టుకోలేక కోపపడ్డ వ్యక్తి. కానీ ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, దేవుడు అతనికి రుజువుపరిచాడు. నేను అతని పక్షమున ఉన్నాను అని రుజువుపరిచి చూపించాడు అని యాకోబు పత్రిక రాయబడింది. అంటే ఈ రెండిట్లో మనం కామన్గా చూస్తే మనలాంటి, నాలాంటి వ్యక్తి. నెహెమ్యా ఎటువంటి వ్యక్తి? ఇప్పుడు ఏలియా అంటే మనకు తెలుసు మనలాంటి స్వభావం గల వ్యక్తి అని మనం ఎన్నోసార్లు విన్నాం. అతడు కూడా బలహీనతలు వచ్చినప్పుడు కృంగిపోయాడని, బదిలీ వృక్షం కింద సూసైడికల్ ఆలోచనలతో కూర్చున్నాడని, నిరాశతో కూర్చున్నాడని విన్నాం. ఏలియా కూడా చాలా కోపం ఉన్న వ్యక్తి అని ఎన్నోసార్లు విన్నాం. మరి నెహెమ్యాకున్న స్వభావం ఏంటి? నెహెమ్యా ఎటువంటి వ్యక్తి? ఏ లక్షణాలు కలిగిన వ్యక్తి పారిపోడు? ఎటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తి దేవుడికి విరుద్ధమైన పనులు చేయడు? అంటే మన నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తే ఒక 2-3 లక్షణాలు నెహెమ్యా జరిగించిన విధానంలో మనకు కనబడతాయి. చూడండి, నెహెమ్యా ఎటువంటి వ్యక్తి అంటే, చూడండి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. చాలక చూడండి, నెహెమ్యాకున్న లక్షణాలు ఏంటంటే కొన్ని 2-3 చెప్తాను. ఒకవేళ ఇటువంటి లక్షణాలు కలిగిన నువ్వు వ్యక్తి అయితే, ఈ లక్షణాలు మనలో కూడా అలవర్చుకోగలిగితే నిశ్చయంగా మనం కూడా నెహెమ్యా పొందినట్టుగా ఆ ధైర్యం కలిగిన స్వభావంతో ముందడుగేదుముగాక. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు నెహెమ్యా పలుకుతున్నాడు, నేను పారిపోలేని వ్యక్తిని. ఈ శ్రమల కాలంలో అందరూ పారిపోతారు, అందరూ ప్రాణభయంతో తప్పించుకుంటారు, తమ ప్రాణాల మీద కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు. ప్రయత్నించడం తప్పు కాదు, కానీ ఈ యొక్క శ్రమల కాలంలో నేను దేవునికి విరుద్ధంగా పని చేయలేను అని నిలబడ్డ వ్యక్తి ఈ నెహెమ్యా. నిలబడ్డ వ్యక్తి. అందుకే అంటున్నాడు నాలాంటి వాడు. నెహెమ్యా ఎలాంటి వాడు అని మనం చదివితే, ఎక్కడో దూరదేశంలో ఉన్నా, ఎక్కడో పరాయి దేశంలో ఉన్నాడు, ఎవరు అందుకోలేని స్థితిగతుల మధ్యలో ఉన్నాడు, మంచి స్థాయిలో ఉన్నాడు, తాను కోరుకున్నవి తిని త్రాగేంత సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు నెహెమ్యా. అంతటి గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దేవుని మందిరం ఇలా అయిపోయింది, ఇలా శత్రువులు వచ్చి కాల్చేశారు, అగ్నితో కాల్చబడ్డాయి అనగానే బాధపడి ఊరుకున్న వ్యక్తి కాదు,
బాధపడి ఊరుకునే వ్యక్తి కాదు ఆయన. సాధారణంగా ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే అయ్యో అయ్యో అట్లా అయిపోయిందా అని బాధపడి ఒక మాట బాధతో పలికి విడిచిపెడతారు. కానీ నెహెమ్యా ఎటువంటి వాడంటే ఆ మాటలు విని కన్నీరు ఆపుకోలేక కన్నీరు విడుస్తూ ఆ ఒక్క గడి కాదు, ఆ ఒక్క గంట కాదు, ఆ ఒక్క రోజే కాదు, కొన్ని దినములు నేను ఏడ్చాను. ఏడ్చి ఉపవాసం ఉండి నా దేవుని సన్నిధిలో నేను వేడుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ఎటువంటి వాడంటే సమస్య వస్తే ఉపవాసం ఉండడానికి ఇష్టపడే మనుష్యుడు. తనకు సంబంధం లేకపోయినా, తనకు అవసరం లేకపోయినా, ఇది నా దేవుని పని, ఇది నా దేవుని స్థలము, ఇది దేవుని పట్టణము, దేవుని పట్టణానికి ఏమనైతే నేను తట్టుకోలేనని ప్రాణము ఎంతో ఆశతో తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, సుఖభోగాలు విడిచిపెట్టి, ఆ ఉన్న ఘనమైన స్థితిలో కూడా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడే వ్యక్తిగా నెహెమ్యా కనబడతాడు. హల్లెలూయా, చెప్పలు గట్టి హల్లెలూయా. ఉన్న ఊర్లోనే యూదా వారు ఉన్నారు, ఉన్న ఊర్లోనే చాలా మంది ఉన్నారు, కానీ ఎవరిలో ఈ భారము లేదు, ఈ భారము ఈ బాధ్యత ఎవరికి లేదు. అందుకే అటువంటి భారం లేని వ్యక్తులు, బాధ్యత లేని వ్యక్తులు దేవునికి విరుద్ధంగా వెళ్ళడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఏమంటున్నారు? మనం వెళ్దాం, గర్భాలయంలోకి వెళ్దాం, మన ప్రాణములు కాపాడుకుందామని అంటున్నారు. ఒక భారం ఉన్న వ్యక్తి ఏమో, బాధ్యత ఉన్న వ్యక్తి ఏమో, ఉపవాసం ఉండి మనస్సు కలిగిన వ్యక్తి ఏమో, కొన్ని దినాలు ఏడ్చిన మనస్సు కలిగిన వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? లేదు లేదు, నేను ఎంత మాత్రము నా దేవుడు దుఃఖపడే పని నేను చేయను. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా దేవునికి అవమానం తెచ్చే పని నేను చేయను, నా దేవునికి విరుద్ధమైన పని నేను చేయను అని నా ప్రాణమైన పోగొట్టుకుంటాను, కానీ నా దేవుడు దుఃఖపడే పని మాత్రం నేను చేయనంటున్నాడా, చేస్తానంటున్నాడా? చేయనంటున్నాడు. నెహెమ్యాతో మిగతావారు అంటే వారు భక్తులు కాదా? వాళ్ళు పనిచేస్తున్నారు కాదా? వాళ్ళకు మందిరం విలువ తెలియదా? వాళ్ళకు ప్రాకారం విలువ తెలియదా? గుమ్మాల విలువ తెలియదా? వాళ్ళకు తెలియని విషయాలు ఇవన్నీ తెలిసినవే. కానీ అందరిలో నెహెమ్యా ప్రత్యేకమైన వాడు. ఆమె చెప్పండి గట్టిగా. అందరు ఉన్నారు కానీ ఆ అందరిలో నెహెమ్యా ప్రత్యేకమైన వాడు. నెహెమ్యా దృష్టి ప్రత్యేకమైనది, నెహెమ్యా ఆలోచన ప్రత్యేకమైనది, నెహెమ్యా మనస్సు ఒక ప్రత్యేకమైన మనస్సు. ఎటువంటి మనస్సు? ఎవరైనా ఒక్క యూదా వ్యక్తి ఉపవాసం ఉండని రాయబడిందా? ఒక్క వ్యక్తి గుమ్మాలు కాల్చబడితే ఏడ్చి ప్రలాపిస్తున్నారు రాయబడలా. ఒక్క నెహెమ్యా మాత్రమే తనకున్న సుఖభోగాలు విడిచిపెట్టి, తను చిటికేస్తే వండేవారు ఉన్నారు, పని మనుషులు ఉన్నారు, పంచ పరమాణులు అన్ని సిద్ధపరిచి తన ముందు పెట్టేవారు ఉన్నారు, అధికారం తన చేతిలో ఉన్న అన్ని ప్రక్కన పెట్టి దేవుని గురించి అంగలార్చే విషయంలో మనస్సు కలిగిన వ్యక్తి నెహెమ్యా. అందుకే ఇప్పుడు నెహెమ్యాలో ఉన్న లక్షణం మనకు అవపడుతుంది. ఉపవాసం ఉండి దేవుని మందిరం కొరకు ఏడ్చే స్వభావం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిరంలో చాలా మంది ఉన్నాం, మనం ఎంతో మంది వస్తున్నాం, పురుషులు స్త్రీలు అందరూ వస్తున్నాం, సేవకులు చాలా మంది ఉన్నారు. అయితే చూడండి, అందరికీ ఇటువంటి మనసు కావాలి. అంత దినాల్లో అందరూ పొందుకోవాల్సిన మనసు ఈ మనస్సు నీలో ఉన్నప్పుడు, ఈ మనస్సును కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఎంత పెద్ద స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, ఎంత పెద్ద హుందాతనం నీకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం నీకున్నా, ఎంత పెద్ద ధన సంపదలు నీకున్నా, దేవుని గురించి ఏడ్చే మనస్సు, దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు అంగలార్చే మనస్సు, ఉపవాసం ఉండే మనస్సు నీకున్నప్పుడు నువ్వు దేవునికి విరుద్ధంగా ఎప్పుడు వెళ్ళవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నొప్పించే పని ఎప్పుడు చేయవు. మిగతా వాళ్ళు ప్రాణాలు కాపాడుకుంటున్నారు, ప్రాణం పోయినా పర్లేదు, కానీ నా దేవుడు దుఃఖపడే పని నేను ఎప్పుడు చేయను. హల్లెలూయా. చేతులపై చెప్తున్నట్టు హల్లెలూయా, హల్లెలూయా.
అంతటి ప్రత్యేకమైన వ్యక్తి. అందుకే అంటున్నాడు, నాలాంటి వాడు, నాలాగా దేవుడి కొరకు ఉపవాసం ఉండేవాడు, నాలాగా దేవుని మందిరం కొరకు ఏడ్చేవాడు, అంగలార్చేవాడు, విజ్ఞాపన చేసేవాడు పారిపోవడానికి యోగ్యుడు కాదు. ప్రాణం పెట్టడానికైనా పర్లేదు, కానీ పారిపోయే తత్వం నేను చెయ్యను. నా నలుగుట్లో నా దేవునికి అవమానం తెచ్చే పని నేను చెయ్యను అని నిర్మోహమాటంగా సూటిగా చెప్తున్నాడు. మరి ఈరోజు మందిరానికి వస్తున్న నీవు కూడా ఉపవాసం ఉండే వ్యక్తివేనా? నీవు కూడా ప్రపంచంలో ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి, ప్రపంచంలో ఎక్కడ చూసినా దేవుని మందిరాలు కూల్చబడుతున్నాయి. ఒక్క జిల్లాలోనే 7 మందిరాలు కూల్చేశారంట పోయిన నెలలో ఆంధ్రాలో. ఇంకా మిగతా ఒరిస్సా అటువైపు వెళ్తే మందిరాల్లో ప్రార్థన చేసుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు మన ఎక్లేషియం ఇన్స్టిట్యూట్లోనే రాజస్థాన్లో ఒక మందిరం ఉంది. అక్కడ ప్రార్థన చేసుకోవడానికి వీలుగా లేకుండా ఎక్కడ చూస్తున్న వ్యతిరేకత, ఇళ్లల్లో ఉంటూ సీక్రెట్గా ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న ఒక గుజరాత్లో జాబ్ చేస్తున్న వ్యక్తి చెప్తున్నాడు, ఇక్కడ మనకులాగా ఊరికొక మందిరం ఉంటే ఎంత బాగుండేది, అక్కడ 60 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఒక మందిరం. ఆ మందిరాలు కూడా సీక్రెట్గా ఇళ్లలో నడిపించుకుంటారు, బహిరంగంగా మైకులో చెప్పడానికి లేదు. నలుగురు కూర్చొని అదే కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదా, అదే అక్కడ మందిరం. ఇక్కడ మనకు నిజంగా మన ప్రాంతాలు ఎంతో ధన్యకరం అని చెప్తున్నాడు. మరి అటువంటి వాళ్ళ కొరకు భారం కలిగిన వ్యక్తివేనా నువ్వు? లేదంటే నీ గురించి నువ్వు చూసుకొని ఏదో నేను వస్తున్నాను మందిరానికి, ఏదో 4 పాటలు పాడి 4 మాటలు విని 4 రూపాయలు కానుక వేసి వెళ్తున్నాను, నా బాధ్యత ఇంతే, నేను వచ్చే వ్యక్తిని పోయే వ్యక్తిని తప్ప ఈ దీనిలో నాకు ఏ సంబంధం లేదనే వ్యక్తిగా ఉన్నావా? అటువంటి వారే యూదా దగ్గర ఆ సొంత ప్రాంతంలో ప్రాకారం కూలిపోయినా కాలిపోయినా వాళ్ళకు పట్టింపు లేదు, ఆ భారం లేదు. అందుకే భారం లేని వాళ్ళకి దేవుడు బాధ్యత ఇవ్వలేదు. భారం గల నెహెమ్యాకు గొప్ప బాధ్యతనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. భారమున్నా, ఉపవాసమున్నా, ఏడ్చే మనసున్నా, అంగలార్చే మనసున్న నెహెమ్యాకు ఆ గొప్ప ధన్యతనిచ్చాడు, ఆ గొప్ప బాధ్యతనిచ్చాడు, ఆ గొప్ప భారాన్ని తన మనసులో పెట్టాడు. ఈరోజు మరి ఎటువంటి స్వభావం కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నాం? ఉపవాసం మనం ఉన్న ప్రతి బిజీ లైఫ్లో కనీసం వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండగలుగుతున్నామా? నిన్న అయ్యగారు చెప్తున్నారు, వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉంటేంట మన శరీరానికి ఏ మెడిసిన్లు అవసరం లేదంట. వారానికి ఒక్కరోజు మనం పూర్తిగా ఒక 24 గంటలు ఉపవాసం ఉంటే మన శరీరంలో లోపల ఏ రోగం ఉన్నా అవే టాక్సిక్స్ రిలీజ్ చేసుకొని అవే బాగు చేసుకుంటాయట. అంటే మన శరీర స్థితిగతులు సార్ డాక్టర్ కాబట్టి చెప్తున్నారు. మరి ఈరోజు వారానికి ఒక్కరోజు కాదు, ఒక పూట ఉపవాసం ఉండగలుగుతున్నావా? ఒక పూట సంఘం కొరకు, సేవకుల కొరకు, ప్రపంచంలో ప్రధానుల కొరకు, అధికారుల కొరకు. మరి భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మనకు అనేక చోట్ల సువార్త చెప్పలేని స్థితిగతులు. సువార్త చెప్తుంటే మనం చూసాం కదా, అనంతపూర్లో బస్సే మొత్తం పగలగొట్టి కాల్ చేసే పరిస్థితి. అటువంటి వారు ఇప్పుడు గొప్ప గొప్ప మిషనర్లు వచ్చి మన కొరకు ప్రాణత్యాగం చేశారు కనుక ఈ మాత్రమైనా మనం సువార్తను పొందుకోగలిగాం, ఈ మాత్రమైన సువార్తను వినగలిగాం. ఇలాగా దేవుని స్తుతించే భాగ్యం. వారు అంత భారం కలిగిన వారు అందుకని రాత్రి నేను ఒక స్టేటస్ పెట్టాను గ్రహం స్టెయిన్స్ గురించి. 99వ సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో బూడిదైపోయాడు గ్రహం స్టెయిన్స్. తనకి 2 కుమారులు 14 సంవత్సరాల వయసు ఉంటుంది, యవనస్తులు. 3 కలిసి అడవి ప్రాంతంలో అక్కడున్న కుష్ఠరోగులకు వైద్యం చేసి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకు వాక్యం చెప్పి ఒక ట్రైనింగ్ క్యాంప్ లాగా వాక్యం చెప్పి ఆ నైట్ అక్కడే కారులో పడుకుంటే శత్రువులు ఒక 30-40 మంది వచ్చి కారుతో సహా చిన్న పిల్లలు ఉన్నారని కూడా కాల్ చేశారు. ఎందుకు వారికి అంత భారం? ఎందుకు వాళ్ళంత భారం? అంత మరణించినా కూడా వాళ్ళ బిడ్డ ఏం చెప్పింది తెలుసా? దేవుడు మా తండ్రి గారిని ఒక పాత్రగా ఎన్నుకున్నాడు తన కొరకు మరణించడానికి.
ఒక భారం. ఈ ప్రజలకు సువార్త అందించాలి, ఈ ప్రజలకు దేవుని గురించిన వార్తను వినిపించాలి, దేవుని కొరకు నిలబెట్టే వారిని వీళ్ళు తయారు చేయాలి, ఒక భారం. అటువంటి భారం కలిగిన వారు వెనకడుగు వేయరు. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ఎటువంటి వ్యక్తి అంటే ఉపవాసం ఉండి ఏడ్చే మనసు. అందుకే ఉపవాసం ఉండి ఏడ్చే వ్యక్తి కనుక తాను వెనకడుగు వేయలేదు, తాను పారిపోదలుచుకోలేదు, తాను దేవుడికి విరుద్ధంగా వెళ్ళాలనుకోలేదు, తాను ప్రాణం పోయినా పర్లేదు కానీ దేవునికి అవమానం తెచ్చే పని నీవు చెయ్యను అనుకొని నిలబడ్డాడు. మరి మందిరానికి వస్తున్న నీవు నేను అలాగా ఉపవాసం ఉండి ఏడ్చే మనసు నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా దేవునికి ఘనత తెచ్చే పనులు నువ్వు చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా నెహెమ్యాకు ఎటువంటి మనసు ఉందో చూడండి. అదే నెహెమ్యా గ్రంథం అదే 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నెహెమ్యా 2:17. మనం ఇక మీదట నింద రాకుండా ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిది. హల్లెలూయా, చెప్పలు గట్టి హల్లెలూయా. మొదటిగా ఉపవాసం ఉండి ఏడ్చే మనసుంటే, రెండవదిగా అందరినీ చెదిరిపోయిన మనుషులను, చేజారిపోయిన మనుషులను ఐక్యపరిచే మనసు నెహెమ్యాది. నెహెమ్యా స్వభావం ఎటువంటి స్వభావం అంటే ఐక్యతలో నిలబెట్టే స్వభావం, ఐక్యతను బలపరిచే స్వభావం. ప్రజలు ఎవరు ఏమైపోయినా పర్లేదని కానీ మనసు కాదైంది. తనకున్న భారాన్ని, తనకు కలిగిన ఆ బాధ్యతను తాను ఒక్కడే చేయగలడు. కానీ తన ఆశ ఏంటంటే ఎవరైతే చెదిరిపోయారో, ఏ ప్రజలైతే చెదరగొట్టబడ్డారో వారి ద్వారానే ఈ మంచి కార్యాన్ని మేము జరిగించాలి అని చెప్పి ఐక్యపరిచే మనస్సు, ఐక్యతను ప్రేమించే మనస్సు. హల్లెలూయా, శబ్దం గట్టి హల్లెలూయా. నెహెమ్యా మనసు ఎటువంటి చూడండి, ఐక్యతను ప్రేమించే మనస్సు. ప్రజలను ఐక్యపరుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, ఐక్యపరుస్తున్నాడు, వారిలో ధైర్యాన్ని నింపుతున్నాడు. మనం ఇట్లా కూలిపోయింది కదా, దేవునికి నింద రాకుండా మనం అందరం కలిసి కట్టాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అందరూ కలిసికట్టుగా శ్రమ పడదాం, దేవుని గురించి ఈ యొక్క నింద రాకుండా మనం అందరం కలిసికట్టుగా చేయాలని ఐక్యతను ప్రేమించే మనస్సు. మిగతా ఉన్న యూదా వారేమో ఐక్యతను ప్రేమించే మనసు కాదు ఇది. అందుకే మనం దీన్ని చెప్పాను కదా, సన్బలట్టు, టోబియా, గేషం అనేవారు అసలు యూదా వారే కాదు, వాళ్ళు ఆ గ్రంథంలోనే లేరు. మనం విన్నాం కదా, మన జీవ గ్రంథం గురించి వాక్యం విన్నప్పుడు ఆ గ్రంథంలో వారి పేరు లేవు. వారు ఎక్కడో పరాయి దేశం నుంచి వలస వచ్చి దాంట్లో చేర్చబడిన వారు ఈ ఉన్న ప్రజలను చెదరగొట్టాలన్న ఆలోచన కలిగినప్పుడు నెహెమ్యా వారిని ఐక్యపరుస్తున్నాడు. హల్లెలూయా, చెప్పలు గట్టి హల్లెలూయా. ఐక్యత పరుస్తున్నాడు. 133వ కీర్తన రాయబడుతుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది ఆశీర్వాదము. ఇంత గొప్ప పని యెరూషలేము ప్రాకారము 52 రోజులు పూర్తి కావడానికి కారణం తెలుసా? నెహెమ్యా ప్రతి ఒక్కరిని ఐక్యపరుస్తున్నాడు. మనం అందరూ ఇట్లా చేయాలి, మనం అందరూ ఇటువంటి భారం కలిగి ఉండాలి, మనం చెదరగొట్టడం వల్ల ఉండద్దు. ఐక్యత కలిగి ఉంటే సైతాలు కానీ క్రియలు మన కుటుంబాల మీద పనిచేయవు. ఒక ప్రార్థించే వ్యక్తితో మనం సహవాసంలో ఉంటే ఇలా పనిచేయు. ఒక పరిచర్య చేసే వ్యక్తితో సహవాసం ఉంటే, ఒక విశ్వాసితో సహవాసం ఉంటే, మనం అందరం కలిసి సహవాసం ఉంటే ఎంతటి శత్రువునైనా, ఎంతటి బలహీనతలైనా మనం జయించవచ్చని చెప్పి నమ్మి ఐక్యపరుస్తున్న వ్యక్తి. మరి ఈరోజు నీవు నేను
ఐక్యతలో ఉండేవారిగా ఉన్నావా? ఒకళ్ళు ప్రార్థన చేస్తే నీవు కూడా ఆ ప్రార్థనకు అంటుకట్టబడి నేను కూడా ఆ ప్రార్థన గుంపులో ఉంటాను అనే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకొని మనం కూర్చొని ముందు మాట్లాడుకుందా? ఎంతసేపు ఊకపోతావా ప్రార్థనకు? రోజు ప్రార్థన అంట 30-40 రోజులు. ఈ చలికాలం ఏం పోతావు? కూర్చొని సీరియల్ వస్తుందని కూర్చున్న వ్యక్తిగా ఉన్నావా? ఎటువంటి మనసు నీది? ఐక్యతలో నిలబడే మనసేనా నీది? ప్రార్థించే వ్యక్తులతో, పరిచయం చేసే వ్యక్తులతో, ప్రోత్సహించే వ్యక్తులతో, పోరాడే వ్యక్తులతో, దేవుని కొరకు ఒక మంట కలిగిన వ్యక్తులతో సహవాసంలో నిలుచున్న వ్యక్తివేనా? నీ ఆలోచన నీది, నీ యొక్క తలంపు నీది, వీళ్ళతో వాళ్ళ కాదు అనే వ్యక్తిగా ఉన్నావా? అలా ఉండద్దు. మందిరంలో అలా ఉండద్దు. నీవు మందిరంలో ఉన్న నీ వ్యక్తివి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను కదా, 4 కర్రలు, ఆరిపోయిన కర్రలు కూడా మంటలో పెడితే 4 కర్రలు కలిస్తే మంట ఇంకా అద్భుతంగా మండుతుంది. అదే మండుతున్న కర్రలో నుంచి ఒక కర్ర తీసి బయట పెడితే ఏమైపోతుంది? చల్లారిపోతుంది. నీ ఆలోచన నీవి, నీ యొక్క తలంపులు నీవి, నీ ప్రార్థన నీవిగా ఉండద్దు. ప్రార్థించే వ్యక్తులతో కలువు, పరిచయం చేసే వ్యక్తులతో కలువు. అటువంటి వాళ్ళతో కలిసి ఈ కార్యం చేద్దాం, ఇలా చేద్దాం అని ఒక భారం కలిగిన వ్యక్తిగా ఉంటే నిశ్చయంగా పారిపోయే మనసు నీకు రానివ్వడు. వ్యతిరేకంగా తిరిగే మనసు నీకు రానివ్వడు. దేవునికి విరుద్ధంగా వెళ్ళాలనే మనసు సైతానుగాడు నీలో పుట్టించలేడు. ఎందుకంటే నీవు మండే వ్యక్తులతో ఉన్నావు, భారం కలిగిన వ్యక్తులతో ఉన్నావు. నీలో భారం లేకపోయినా భారం కలిగిన వ్యక్తులతో ఉన్నావు కనుక ఆ భారం నువ్వు కూడా పొందుకుంటావు. నెహెమ్యా ఐక్యతను ప్రేమించే వ్యక్తి కనుక, ప్రజలను ఐక్యపరిచిన వ్యక్తి కనుక, ప్రజల్లో తలపుకున్న భారాన్ని నింపిన వ్యక్తి కనుక ప్రజలందరూ నెహెమ్యా ఏమి చెప్తే అది చేశారు. ప్రజలందరూ నెహెమ్యా ఎటు నడిస్తే అటు నడిచారు. అందుకే నెహెమ్యా వాళ్ళు వచ్చి తప్పించుకుందాం, మనం పారిపోదాం అంటే నెహెమ్యా వెళ్ళలేదు. హల్లెలూయా, చెప్పలు గట్టి హల్లెలూయా. అంటే చూడండి, ఐక్యతను ప్రేమించే వ్యక్తి ఐక్యతను చెడగొట్టే పనులు చేయడు. సహవాసాన్ని ప్రేమించే వ్యక్తి సహవాసాన్ని చెడగొట్టే పనులు చేయడు. ప్రార్థనను ప్రేమించే వ్యక్తి ప్రార్థనకు విరుద్ధమైన పనులు చేయలేడు. ఎందుకు? ఈ ప్రార్థన ప్రేమించే వ్యక్తి, ఐక్యతను ప్రేమించే వ్యక్తి, సహవాసంలో కలుస్తున్న వ్యక్తి, సహవాసాన్ని కోరిన వ్యక్తి కనుక ఆ వ్యక్తి విరుద్ధంగా వెళ్ళలేడు. అందుకే నెహెమ్యా అంటూ నేను రాలేను, నాలాంటి వాడు పారిపోలేడు, నాలాంటి వాడు ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను ఆ పని చేయను అన్న వ్యక్తి. మరి ఈరోజు మందిరంలో ఉన్న నీ ఆలోచన, నీ విశ్వాసము, నీకున్న ఆ యొక్క భారం ఎటువంటి భారంగా ఉంది? ఎటువంటి ఆలోచన ఉంది? ఎటువంటి తలంపులతో ఉన్నావు? దేవుని మందిరానికి ఘనత తెచ్చే వారితో కలిసి ఘనపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఏ స్థితిగతుల మధ్య నడుస్తున్నావు? ఇటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. నెహెమ్యాలాగా ప్రజలను ఐక్యపరిచి భారం నింపే వ్యక్తులుగా మనం ఉండవుగాక. హల్లెలూయా. మనం చూసి భారం లేని వ్యక్తి కూడా ఆ భారాన్ని పొందుకోవాలి. నిన్ను చూసి భారం లేని వ్యక్తి కూడా అబ్బా, ఒక విశ్వాసి ఇట్లా ఉండాలి, ఒక విశ్వాసి ఇటువంటి భారం కలిగి ఒకవేళ తన పక్కింటి వాళ్ళకి అనారోగ్యం ఉన్నా, బాధ ఉన్నా పోయి ప్రార్థన చేసే మనసు, అటువంటి మనసు ఉండాలి. వాళ్ళు ఎక్కడ పోతే నాకేంది, వీళ్ళు ఎక్కడ పోతే నాకేంది అనే మనసులో ఉండద్దు. నీవు ఇప్పుడు ఆయా వీధుల్లో నుంచి వస్తున్నావు, నీ వీధిలో ఎంతమంది మందిరం రావట్లా? నీ వీధిలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నావు? నీ వీధిలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు? ఎంతమంది రోగాలతో ఉన్నారు? ఎంతమంది కృంగిపోయిన దశలో ఉన్నారు? కృంగిపోయిన వారిని వెళ్ళి పలకరించి ఆదరించి ఆదుకునే వ్యక్తిగా ఉన్నావా? వాళ్ళెక్కడ పోతుందయ్యా? నేను నా కుటుంబం నేను ప్రార్థన చేస్తున్న ముఖ్యమా కాదా అని చూసుకునే వ్యక్తిగా ఉన్నావా? నెహెమ్యాదైతే ఆ మనసు కాదు. నెహెమ్యాది ఏ మనసు అంటే తన తోటి వారిని కూడా బలపరిచే మనస్సు. హల్లెలూయా. తన తోటి వారిని కూడా స్థిరపరిచే మనస్సు. వాళ్ళు చేయి జారిపోతుంటే జారిపోకుండా వారిని స్థిరపెట్టిన మనస్సు నెహెమ్యాది. అందుకే అటువంటి మనస్సున్న వ్యక్తి కనుక
పడిపోలేదు నెహెమ్యా, పాడైపోలేదు నెహెమ్యా, పతనమైపోవాల్సిన పరిస్థితి నెహెమ్యా రానివ్వలేదు. దేవుడు నెహెమ్యా కూడా అటువంటి పరిస్థితి రానివ్వలేదు. హల్లెలూయా. చెప్పు, చేతులపై చెప్పు గట్టి హల్లెలూయా. ఒకటి ఉపవాసం ఉండి అంగలార్చే మనస్సు, రెండోది ఐక్యపరిచే మనస్సు, ప్రజలను ఐక్యపరిచే మనస్సు, చెదిరిపోకుండా చేజారిపోకుండా వారిని ఐక్యపరిచి వారిలో భారాన్ని విశ్వాసాన్ని నింపే మనసు నెహెమ్యాది. ఈ మనసున్నవారు పడిపోరు. హల్లెలూయా. ఈ మనసున్నవారు ఇతరుల క్షేమం కోరుతారు. ఈ మనసున్నవారు ఇతరులు వారు మందిరంలో స్థిరపడుతున్నారా, ప్రార్థనలో స్థిరపడుతున్నారా చూసుకుంటారు, ఆలోచిస్తారు, వారి గురించి భారం కలిగి ప్రార్థన చేస్తారు. మరి మందిరానికి వస్తున్న మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నీ పక్కింటి వాళ్ళ గురించి, నీ ఎదురింటి వాళ్ళ గురించి, నీ వీధిలో ఎంతమంది రోగములతో ఉన్నారో వాళ్ళ గురించి భారం కలిగి ప్రార్థన చేసి వెళ్ళి తోడ్పడే వ్యక్తిగా ఉన్నావా? వాళ్ళకు నువ్వు ఏం సహకరించకపోయినా ఏం కదమ్మా, ధైర్యంగా ఉండు, మేము సంఘము సేవకులు అందరూ ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని 4 మాటలు ధైర్యం చెప్పే వ్యక్తిగా ఉన్నావా అసలు? ఒకవేళ లేనట్లయితే ఈ రోజు నుంచి ఈ మనస్సు కలిగి ఉండు. ఈ మనస్సు కలిగి ఉన్న నిన్ను దేవుడు దీవించుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 19-20. మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి చాలు. హల్లెలూయా. చేతులపై చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొదటిది నెహెమ్యా ఎటువంటి మనస్సు చెప్పండి? ఉపవాసం ఉండి ఏడ్చే మనస్సు. రెండవదిగా ప్రజలను ఐక్యపరిచి వారిలో భారాన్ని నింపే మనస్సు. మూడోదిగా ప్రజలు హేళన చేస్తున్నారట. అమ్మ వినాలి, ఇటు వినాలి, అందరూ వినాలి, నా వైపు చూడండి. హేళన చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. 90 మంది సహకరిస్తానంటే 10 మంది హేళన చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? అవసరమా ఇది మనకు? రాజుకు విరుద్ధంగా తిరుగుతారా? అరే రాజే పర్మిషన్ ఇచ్చాడయ్యా కర్రలు కొట్టుకోవడానికి. తన రాజు యొక్క నగరంలో నుంచి మనకు అవకాశం దొరికింది, అన్ని దొరికినాయని చెప్తున్నా కూడా వీళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. మరి నెహెమ్యా ఏది మనస్సు అంటే, హేళన చేసే వారి మాటలు లెక్క చేయకుండా హేళన చేసే వారి ఎదుట దేవుని కొరకు ముందడిగేసే మనస్సు. హల్లెలూయా. చేతులపై ఎప్పుడట్టి హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు హేళన పరుస్తున్నారు. హేళన అంటేంది? వెక్కిరించడం, నేను చూసి నవ్వడం, నువ్వు చేసే పని చూసి నవ్వడం, 4 మాటలు నిందలేయడం, వీరికేం తెలుసు అని వెటకారంగా మాట్లాడడం. ఈరోజు లోకంలో అదే జరుగుతుంది. ఒక భక్తి పరం చూసి, ఒక భక్తి గల వ్యక్తిని చూసి, ఒక భక్తి గల స్త్రీని చూసి ఇతరులు హేళన చేస్తున్నారు. లోకంలో అదే జరుగుతుంది. అబ్బా ఈ ఒక్కదే భక్తి పరాలా? కాదు, ఈ ఒక్కదే ప్రార్థన పరాలా? ఈ ఒక్కదే రోజు ప్రార్థన పోతుందా? ఈ ఒక్కదే రోజు ముందు చర్చికి ముందు పోతుందా అని హేళన చేస్తున్నారు. ఆనాడు కూడా హేళన చేశారు. ఒక పని జరుగుతున్నప్పుడు, ఒక మంచి పని జరుగుతున్నప్పుడు, ఒక దైవిక సంబంధమైన పని జరుగుతున్నప్పుడు, దైవికంగా నువ్వు కట్టబడుతున్నప్పుడు హేళన చేసేవారు ఖచ్చితంగా ఉంటారు. హేళన చేసేవారు లేరంటే ఒక రకంగా నువ్వు అర్థం చేసుకోవాలి, దైవికమైన పని కాదు. బైబిల్లో నువ్వు ఎవరినైనా చూడు, ఏ వ్యక్తినైనా చూడు, ఒక దైవికంగా ఎదుగుతున్నప్పుడు, దైవికమైన స్థితిలో కట్టబడుతున్నప్పుడు, దైవికంగా ఎదుగుతున్నప్పుడు, వర్ధిల్లుతున్నప్పుడు, అన్ని విషయాల్లో దేవుని స్తుతిస్తున్నప్పుడు ఖచ్చితంగా హేళన చేసేవారు ఉంటారు, నవ్వేవారు ఉంటారు,
వెటకారంగా మాట్లాడేవారు ఉంటారు. నువ్వు చేసే పనుల్లో ఎక్కడ తప్పు దొరుకుతుందా అని చూసేవారు ఖచ్చితంగా ఉంటారు. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా ఉంటారు. దాన్ని బట్టి నువ్వేమర్థం చేసుకోవాలి తెలుసా? ఓహో, నేను చేస్తున్నది దైవికమైన పని, నేను వెళ్తుంది దైవికమైన మార్గము. ఒకవేళ నెహెమ్యా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఏమనుకునేవారు? అమ్మో నిజమే అనుకుంటా, రాజుకు వ్యతిరేకమైన పని చేస్తున్నావా, వీళ్ళ మాటలు వద్దులే, ఈ పని ఎందుకు, ఈ భారం ఎందుకు, మనకు సప్పడక నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నాకు ఏమంటారు తినేంత ఆస్తి ఉంది, ఇంకేందు నాకున్న మంచి స్థితి ఉంది, ఎందుకు ఇది వచ్చి ఈ భారం ఎందుకు, ఈ బాధ ఎందుకు? ఒకవేళ ఫారినర్స్, ఒకవేళ మిషనరీలు ఒకప్పుడు మన గురించి అలాగ అనుకుంటే మన దేశం ఇంత అభివృద్ధి చెందేది కాదు, మన దేశంలో ఇంత దేవుని ప్రేమ విస్తరించబడేది కాదు. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాణాలు సహితం వాళ్ళు హేళన చేసేవారు ఎంతోమంది లేరంటారా? ఇప్పుడు గ్రహం స్టెయిన్స్ 9 సంవత్సరాలు అమ్మ వింటున్నారా? 1 సంవత్సరంగా 2 సంవత్సరంగా 9 సంవత్సరాలు మన దేశం రావడం కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, మరి కుష్ఠరోగుల మధ్యకి వెళ్తున్నాం, వాళ్ళకి ఎలాగ నేర్పించాలని తాను పనులు నేర్చుకుని వచ్చి దగ్గర 60 మందిరాలు కట్టాడంటండి. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. హేళన చేసేవారు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, నెహెమ్యా కాలంలో ఉన్నారు, మోషే కాలంలో ఉన్నారు, దానియేలు కాలంలో ఉన్నారు, ప్రతి కాలంలో హేళన చేసేవారు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు అంటున్నారు. హేళన చేసేవారు ఎప్పుడు ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. అయితే హేళన చేసే వారి మాటలు విని వెనకడుగేసే మనసు కాదు నెహెమ్యాది. వ్యతిరేకించే వారి మాటలు విని, వెటకారంగా నవ్వే వారి మాటలు విని వెనకడుగేసి, తన భక్తిలో వెనకడుగేసి, ప్రార్థనలో వెనకడుగేసి, తన విశ్వాస జీవితాన్ని పోగొట్టుకునే మనసు కాదు, హేళన చేసే వారి ముందే దేవుని కొరకు ముందడుగేసే మనసు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడుతూ యేసుని స్తుతించాలి గట్టిగా. ఎంతమంది హేళన చేసినా నేను దేవుని కొరకు నిలబడతానని మనసు వాళ్ళని. దేవుని కొరకు నిలబడతాను, నేను దేవుని కొరకు పోరాడతాను, దేవుని కొరకు పని చేస్తాను, దేవుని కొరకు ఒక సహకారిగా నేను నిలబడతాను. నా దేవుని కొరకు నేను చేయవలసిన ప్రయత్నం అన్ని చేస్తాను. నా దేవుని కొరకు నేను చేయవలసిన సమస్తాన్ని నా శక్తికి మించి నేను చేస్తాను అనే మనసు, అనే స్వభావం నెహెమ్యాది కనుక. అందుకే నెహెమ్యా అంటున్నాడు, నాలాంటి వాడు దేవునికి విరుద్ధమైన పని చేయొద్దు, నాలాంటి వాడు వెనకడుగు వేయొద్దు. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, ప్రార్థనలో ఉంటున్నావు, పాటలు పాడుతున్నావు, అన్నిట్లో ఉన్న నీవు వెనకడుగు వేయొద్దు. వెనకడుగు వేసే వ్యక్తిగా అస్సలు ఉండొద్దు. ప్రార్థనలో, భక్తి జీవితంలో, భక్తిని కాపాడుకోవడంలో, పరిశుద్ధతను కాపాడుకోవడంలో, దేవుడి కొరకు శక్తికి మించిన పనులు చేయడంలో వెనకడుగు వేసే వ్యక్తిగా నీవు నిలబడద్దు. హల్లెలూయా, వెనకడుగు వేసే వ్యక్తిగా అస్సలు ఉండొద్దు. ఈ మాట వింటూ నువ్వు ఏదో చిన్న వాటిని బట్టి దేవుడి మందిరం దూరం కావద్దు. ఎవరో ఒక మాట అన్నారని ప్రార్థనకు దూరమయ్యే వ్యక్తిగా ఉండొద్దు. ఒకవేళ అటువంటి ఉండే వ్యక్తి అయితే నువ్వు యూదా వాళ్ళకి సంబంధించిన, నువ్వు నెహెమ్యా స్వభావం కాదు నీది. నెహెమ్యా లాగా ముందడుగేసే స్వభావం కాదు. అనేటోళ్ళు అంటూ ఉంటారు, మేము ముందడుగు వేయాలి, మా భక్తిని కాపాడుకోవాలి, మా భక్తి జీవితంలో అందరంత స్థితిలోకి ఎదగాలి అనే మనసు ఈ యొక్క తరంలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకు బలంగా వాడబడతావు. హల్లెలూయా, దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు, దేవుడు నీ కుటుంబాన్ని బలంగా ఎన్నుకుంటాడు, బలమైన స్థితిలో నిలబెడతాడు. హేళన చేసే వారి ముందడిగేసే మనసు. సన్బలట్టు, టోబియా, గేషోము అనేవారు వారు హేళన చేస్తున్నప్పటికీ నెహెమ్యా మనం మాత్రం వెనకడుగు వేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. వెనకడుగు వేయడానికి, భక్తి జీవితంలో వెనకడుగు వేయడానికి, ప్రాకారం కట్టే విషయంలో వెనకడుగు వేయడానికి, పని చేసే విషయంలో వెనకడుగు వేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. అందుకే దేవుడు వారిని గొప్ప స్థితిలో, ఆ గొప్ప బాధ్యతను, ఆ గొప్ప భారాన్ని, ఆ గొప్ప ధన్యతను దేవుడు నెహెమ్యాకి ఇచ్చాడు. బైబిల్లో ప్రతి ఒక్క వ్యక్తి హేళన వింటున్నాడు. ఇప్పుడు
యెజబెలు హేళన చేసింది. ఏలియాను యెజబెలు భయపెట్టింది ఒక రకంగా. అంతటి భయపెట్టినా కూడా దేవుడు చెప్పిందే ఏలియా చేయగలిగాడు. కృంగిపోయాడు, మనలాంటి స్వభావం ఉన్నప్పుడు కృంగిపోయాడు. బదిరి వృక్షం కింద కూర్చొని కృంగిపోయాడు. అయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఏలియా శక్తికి మించిన పని నువ్వు చేయబోతున్నావు, శక్తికి మించిన ప్రయాణం నీ ద్వారా జరిగించబోతున్నానని దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ మాటకు లోబడి ఒక అద్భుతం తెలుసా, ఒక్క పూట భోజనం చేసి 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు ఆగకుండా ప్రయాణం చేసిన వ్యక్తి, పరిగెత్తిన వ్యక్తి. ఎవరైనా చేయగలుగుతారు అట్లా? అంటే చూడండి, దేవుడిచ్చే కృప అట్లాంటిదే. ఇంతకుముందు మనం పాట పాడుతున్నాం కదా, ఆ పాట నిజంగా దేవుని కృప మన మీద సమృద్ధిగా ఉంటే శక్తికి మించిన కార్యాలు ఈ తరంలో నీ ద్వారా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కన్పూర్లో చూడాలి, ఇప్పుడు ఓట్ల విషయంలో కూడా లక్షలు ఖర్చు పెట్టినట్ట. పెట్టినా గెలవలే చాలామంది. ఒక ఆయన గెలిచిందండి, ఆయన చెప్తుండే 25 లక్షలు ఖర్చు పెట్టినట్ట. 25 లక్షలు ఒక వార్డుకి పంచిపెట్టినట్ట. ఇంకొక ఆయన అయితే ఆయన గెలవలేదు, వాళ్ళ మామ ఉద్యోగాలు చచ్చిపోయాడు అంతే. ఆ టెన్షన్తో గెలుస్తాడు లేదా అని టెన్షన్తో చచ్చిపోయాడు అంటారు అందరూ. మరి ఏది నిజమో తెలియదు కానీ, అంటే చూడండి అసలు ఎట్టు రకంగా ఒక విధానంగా ఉంటున్నప్పుడు అసలు గెలుస్తావా లేదని ఇప్పుడు మొన్న ఆయన చెప్తున్నాడు, ఆయన గెలుస్తావా లేదా అనుకున్న టైంలోనే దేవుడే నన్ను గెలిపించాడయ్యా అంటున్నాడు. మాకు చాలా సంతోషం అనిపించింది. డాడీ వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చాడు. లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఒక ఆయనకి టెన్షన్ పడుతున్నాడు, నా పొలం అన్నీ అమ్ముకునయ్యా నేను లక్షలు ఖర్చు పెడుతున్నాను అని చెప్తున్నాడు. ఇంటింటికి వెళ్ళి విలువైన చీరలు పంచిపెట్టాడు. ఎన్ని పంచిపెట్టినా పాపం ఓడిపోతే ఏం లేదు. హేళన చేసేవారి ముందు మనం అందరం నిలబడే వ్యక్తులుగా, దేవుని కొరకు ముందడిగేసే వ్యక్తిగా దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమె చెప్పండి గట్టిగా. అండ్ 4వదిగా ఆఖరిగా నెహెమ్యా పశ్చాత్తపడే వ్యక్తి. నెహెమ్యాకున్న స్వభావం ఏంటో తెలుసా? పశ్చాత్తపడడం. తాను చేసిన చూడండి, నెహెమ్యా అధ్యాయం అంతా మీరు చదివితే, దేవా నేను ఇలా చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను అలా చేశాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. 13 అధ్యాయాలు 12 అధ్యాయాలు మీరు చూడండి, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. పశ్చాత్తపడే మనసు, పశ్చాత్తపడే వ్యక్తి పాడైపోయేటట్టుగా దేవుడు చేయడు. పశ్చాత్తపడే మనస్సున్న వ్యక్తి ఎంతటి పశ్చాత్తం అంటే, ఎవరో చేసిన తప్పులకు కూడా తాను దేవుని దగ్గర పశ్చాత్తపడుతున్నాడు. అయ్యా నా పితరులు, నా సహోదరులు ఇశ్రాయేలు చేసిన తప్పిదములను నేను ఒప్పుకుంటున్నానయ్యా, పశ్చాత్తపడుతున్నాడు. రెండోదిగా అన్ని పనులు చేసిన తర్వాత కూడా కట్టెలు కొట్టేవారికి కట్టెలు కొట్టి పని అప్పగించాడు. ఆహారం పంచిపెట్టే వారికి పంచిపెట్టే ఆ బాధ్యత అప్పగించాడు. అన్ని చేసిన తర్వాత కూడా, దేవా దయతో ఇలా చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంతటి పశ్చాత్తపడే మనసు దేవుడు. అందుకనే పశ్చాత్తపడే వ్యక్తి ఎప్పుడు దేవునికి విరుద్ధమైన పని చేయడు. మనస్సాక్షులు తప్పిపోతున్నప్పుడు, హృదయం తప్పిపోతున్నప్పుడు పశ్చాత్తపడతారు. చూడండి, తప్పిదములు చేసి పశ్చాత్తపడే వ్యక్తులు ఎప్పుడు వెనకడుగు వేయరు. పశ్చాత్తపడే వ్యక్తులు దేవుని దృష్టికి ఎప్పుడు వాళ్ళు వెనకడుగు వేయరు. వారి భక్తి జీవితాన్ని, వారి స్థితిగతులను కాపాడుకోవడానికి ఎప్పుడు వెనకడుగు వేయరు. వాళ్ళ అడుగు ముందే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారు భక్తి జీవితంలో పారిపోయే పరిస్థితులు రానివ్వడు దేవుడు. ఒకళ్ళు వచ్చినా వాళ్ళు దేవునికి విరుద్ధమైన పనులు చేయరు. పశ్చాత్తపడే మనసు. ప్రతిరోజు ఒక సేవకుడు చెప్తున్నాడు, ప్రతిరోజు ఉదయకాలం మనం ఆ రోజంతా జరిగిన, దేవా ఒకవేళ నా యొక్క మాటల్లో, క్రియల్లో, నడతల్లో ఎక్కడైనా తప్పానో ప్రతిరోజు పశ్చాత్తపడే వారిగా ఉండాలి. ప్రతిరోజు పశ్చాత్తాపం ప్రతిరోజు ఒక ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా. హృదయంలో ఒక ఆనందాన్ని ఇస్తుంది. మన హృదయంలో ఉన్న కలవరాలను కొట్టివేస్తుంది. నెహెమ్యా ఈ మనసు అవుతుందండి, పశ్చాత్తపడే మనసు. ఎక్కడ? అంత గొప్ప గవర్నమెంట్ జాబులో ఉన్నప్పుడు అదే పశ్చాత్తపడే మనసు. ఇక్కడ పనివాడిగా మారినప్పుడు అదే పశ్చాత్తపడే మనసు. అన్ని పూర్తి చేసుకొని 52 రోజుల్లో ఇంత గొప్ప పని జరిగించిన తర్వాత కూడా ఎక్కడ గర్వపడే మనసు లేదు. ఎక్కడ ఆవగింజంత కూడా గర్వపడే మనసు రానివల. ఎక్కడ ఆవగింజంత కూడా ఇది నేను చేశాను, ఇది నా వల్లే అయింది,
ఈ పని నేను లేకుంటే అయ్యేది కాదు, వీళ్ళకు నేను లేకపోతే ఇగో ఈ పని జరిగేది కాదు అనే మనసు కాదండి. దేవా దయతో నీ సేవకుని నేను జ్ఞాపకం చేసుకో, నేను ఈ పని చేశాను, దయతో జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడే మనసు, ప్రార్థించే మనసు, దేవుని సన్నిధిలో తగ్గించుకునే మనసు. అందుకే నెహెమ్యా తప్పిదములో పడిపోలేదండి. నెహెమ్యా పాపంలో పడిపోలేదు. ఆవగింజతైన దేవునికి విరుద్ధమైన పనుల విషయంలో అస్సలు అడుగు వేయదు, అస్సలు సహకరించలేదు. కారణం ఏంటంటే పశ్చాత్తాపడే మనసు నెహెమ్యాకు ఉంది. నెహెమ్యా పశ్చాత్తాపడుతున్నాడు కనుక దేవుడు అనుదినము వారికి బలాన్ని ఇస్తున్నాడు, నూతన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నూతన నడిపింపుని ఇస్తున్నాడు. ఈరోజు మందిరానికి వస్తున్న మనమందరం కూడా ప్రతి ఉదయకాలం పశ్చాత్తాపడే మనసు ఉండాలి. ఉదయకాల ప్రార్థనలో ఏకీవించు, ఉదయకాల ప్రార్థనలో కన్నీరు విడు, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి. యోబు ప్రతిరోజు తన పిల్లల గురించి, ఒకవేళ నా పిల్లలు ఎక్కడైనా పాపంలో పడిపోతారేమో అనుకొని దహన బలు అర్పించేవాడంట. దహన బలు ప్రతి ఒక్కరి గురించి ప్రతిరోజు అర్పిన అంటే చూడండి, ప్రతిరోజు పశ్చాత్తపడుతున్నాడు దేవుని దగ్గర. నీ పిల్లల గురించి నువ్వు పశ్చాత్తపడుతున్నావా? నా పిల్లలు ప్రభువా ఎక్కడ దారి తప్పకూడదు, ఎక్కడ నీకు విరుద్ధమైన పని చేయొద్దని నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే, పశ్చాత్తపడే వ్యక్తివైతే నిశ్చయంగా మీలాంటి కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు పాడైపోయే పరిస్థితి రానివ్వడు, పాడిపోయే పరిస్థితి రానివ్వడు, విరుద్ధమైన పనులు చేసే పరిస్థితికి రానివ్వడు, అవమానం పొందుకునే పరిస్థితికి రానివ్వడు. అందుకే బలవంతుడైన నెహెమ్యా అంటున్నాడు, నాలాంటి వాడు పారిపోలేడు, నాలాంటి వాడు పారిపోవడానికి వీలు కాదు. ఎందుకంటే నేను ఉపవాసం ఉండి అంగలార్చే మనసు నాది, నేను ప్రజలను ఐక్యపరిచి భారాన్ని నింపే మనసు నాది. నేను హేళన వస్తున్నా కూడా, ఎంతమంది హేళన చేస్తున్నా కూడా నా దేవుని కొరకు ముందడిగేసే మనసు నాది. నాలుగోది, నేను పశ్చాత్తాపడే వ్యక్తిని. నాలాంటి వాడు దేవుడికి అపకీర్తి తెచ్చే పనులు ఎప్పటికీ చేయడం చెప్పి ఆగిపోయాడు. అద్భుతం తెలుసా? నిజంగా అండి, నెహెమ్యా ఆగిపోయాడా? ఆగిపోయిన వెంటనే దేవుడు వెంటనే బయలుపరిచాడు. అది దేవుని నుంచి వచ్చిన సూచన కాదని చెప్పి, దేవుడు పంపించలేదని, ఆ వ్యక్తి పన్నాగలు పన్నారని వెంటనే దేవుడు బయలుపరిచాడు. వెంటనే నువ్వు ఓపిక కలిగి ఉంటే నీ కుటుంబంలో జరగబోయే ప్రతి ఉద్దేశాన్ని దేవుడు బయలుపరుస్తాడు. నువ్వు ఓపిక పట్టగలిగితే, నువ్వు ఓర్చుకొని ఉండగలిగితే నీ కుటుంబంలో జరగబోయే ప్రతి కార్యమును, ప్రతి ఉద్దేశాన్ని దేవుడు ముందుగానే నీకు బయలుపరుస్తాడు. నెహెమ్యా చూడండి, ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో అని తొందరపడి ఉంటే పాపంలో పడేవాడేమో, కానీ ఇన్ని స్వభావాలు కలిగిన నెహెమ్యా ముందడిగేయడానికి, పారిపోవడానికి ఇష్టపడలేదు, ఓర్చుకున్నాడు. నెక్స్ట్ రోజే తెలిసింది, ఇది దేవుని సూచన కాదు, ఇది దేవుడు పంపించిన వార్త కాదు, ఇది మనుషులు, శత్రువులు నన్ను పాపంలో పడేయడానికి, నన్ను పడగొట్టడానికి చేసిన పన్నాగమని తెలియజేసేటట్టుగా దేవుడు చేశాడు. కనుక నీ జీవితంలో కూడా, నీ కుటుంబ విషయంలో కూడా దేవుడు అన్ని విషయాల్లో, నీ భక్తి జీవితంలో కూడా నీవు నెహెమ్యా లాంటి స్వభావంతో ముందడుగు ఎదుగుగాక, నెహెమ్యా లాంటి మనస్సు దేవునికి ఇచ్చునుగాక, నెహెమ్యా లాంటి ఆలోచన విధానం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఎప్పుడు ఇతరుల క్షేమం గురించి, ఇతరుల వారి ఆరోగ్యం గురించి ఆలోచించి ప్రార్థించే మనస్సు, భారం దేవుడు మనకు పెట్టునుగాక. దేవుడు ఆ కృప మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరిద్దాం. ఏలియా కూడా మనలాంటి స్వభావమే, కానీ ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని కుమ్మరించాడు. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఒక గొప్ప ఘనమైన పనిని జరిగించాడు. ఈరోజు రెండు చేతుల ఆకాశం ఎత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నెహెమ్యా లాంటి స్వభావం నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. పుష్పలత వాక్యం ధ్యానిస్తూ ప్రారంభిస్తారు.